హాయ్ అందరికీ. మీరెప్పుడైనా హీ వాజ్ టైర్డ్ ఆఫ్ హీజ్ మండేన్ రొటీన్ లేదా మండేన్ టాస్క్స్ కెన్ ఫీల్ బోరింగ్ అనే మాటలు విన్నారా? ఈ మండేన్ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. దీనికి డెఫినేషన్ ఏంటంటే ఆర్డినరీ అండ్ డల్ అని, అంటే ఆసక్తి లేని, బోరింగ్గా, సామాన్యమైన విషయాలు లేదా జీవితం అని, అంటే అద్భుతం లేదా ప్రత్యేకత లేనిది అని చెప్పొచ్చు. అంటే మనం రోజు ఒకే టైంలో లేవడం, ఒకే రూట్లో ఆఫీస్కి వెళ్ళడం, లేదంటే ఒకే పని, ఒకే టైప్ జీవితం అన్నమాట. అంటే ఇవన్నీ కొంతకాలానికి మండేన్ లైఫ్గా అనిపిస్తాయి. అంటే ఇందులో తప్పేమీ లేదు కానీ కొత్తదనం లేకపోవడం వల్ల మనకి బోర్ అని అనిపిస్తుంది అంతే. దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే హీస్ జాబ్ ఈజ్ మండేన్, హీ డస్ ద సేమ్ థింగ్ ఎవ్రీ డే. అంటే అతని ఉద్యోగం సాధారణమైనది, రోజు ఒకే పని చేస్తాడు అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.